హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో నోటికి పుల్ల పుల్లగా కమ్మగా ఉండే ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఇలా ఒకసారి చేసుకొని తినండి. మనము నిల్వ ఉండే పచ్చడి చేస్తాం కదా, దానికంటే చాలా రుచిగా ఉంటుందండి. ఆ పచ్చడి టేస్ట్ ఒకలా ఉంటుంది, ఈ పచ్చడి టేస్ట్ ఒకలా ఉంటుంది, కానీ అందరికీ తప్పకుండా నచ్చుతుందండి. అంత టేస్టీగా ఉంటుంది. ఈ సీజన్లో ఉసిరికాయలు దొరుకుతూ ఉంటాయి కదా, తప్పకుండా ఉసిరికాయలతో ఏదో ఒక విధంగా చేసుకొని తింటూ ఉన్నామంటే దీంట్లో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకైనా కూడాను చాలా మంచిదండి. ఉసిరికాయల్ని వేడి నీటిలో మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకొని ఆ వాటర్ తాగామంటే హెయిర్ ఫాల్‌కి కంట్రోల్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇక్కడ ఉసిరికాయలను తీసుకొని నీట్‌గా క్లీన్ చేసేసుకున్నానండి. తర్వాత తేమ ఏమీ లేకుండా ఒక 10 నిమిషాలు మనం ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నామంటే దీనికి ఉన్న తేమ మొత్తం పోతుంది. ఇప్పుడు దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మనము కట్ చేసుకుందామండి. లోన ఉన్న గింజ అయితే మనకు అవసరం లేదు. పైన ఉన్నది మొత్తం కూడాను ఇలా నైఫ్‌తో మనము కట్ చేసేసుకొని ఈ సీడ్‌ని అయితే తీసేద్దాము అండి. మిగిలినవన్నీ కూడాను ఇలా వీడియోలో చూపించిన విధంగానే కట్ చేసేసుకోండి. నేను ముందుగానే ఉసిరికాయలను అన్నీ కూడాను మీకు చూపించిన విధంగా కట్ చేసుకున్నాను అండి. మరి ఎక్కువ క్వాంటిటీ చేయట్లేదండి. మీకు చూపించడానికి నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీ అనేది చేసి చూపిస్తున్నాను. రుచి మాత్రం చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని 1.5 గరిట వరకు ఆయిల్, అంటే 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూను మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేస్తున్నానండి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలా ఫ్రై చేసుకుందాము. మీరు పల్లీలు కాకుంటే అదే ప్లేస్‌లో 2 స్పూనులు నువ్వులు కూడాను వేసుకొని చేసుకోవచ్చండి. హెల్తీ, అలానే రుచి కూడాను చాలా బాగుంటుంది. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 1 టేబుల్ స్పూను ఆవాలు కూడాను వేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకొని ఉంచుకున్న ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడాను లో ఫ్లేమ్‌లో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుందామండి. ఉసిరికాయ కాస్త మెత్తగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉసిరికాయ పచ్చడి అనేది కొన్ని రోజులు మనం స్టోర్ చేసేసుకోవచ్చు. దీనిలోని తేమ మొత్తం పోయి చక్కగా ఉసిరికాయ పచ్చడికి వేగి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ వరకు ధనియాలు కూడాను వేసి కలుపుతూ అయితే మనము వేయించుకుందాము. దీంట్లో నేను పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఎండుమిర్చి అనేది వాడడం లేదు. మీరు కావాలి కలర్ కోసం అనుకుంటే కొన్ని ఎండుమిర్చి కూడాను పచ్చిమిర్చితో పాటు వేసుకొని చేసుకోండి. నేను ఇక్కడ ఒక 5 పచ్చిమిర్చి కాస్త స్పైస్ ఎక్కువగా ఉండేవి తీసుకున్నాను అండి. పొడవుగా కూడాను ఉన్నాయి. వీటిని ఇలా తుంపుకొని ఉసిరికాయల్లో వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం పచ్చి కొబ్బరి కూడాను వేసుకుంటాను అండి. ఈ పచ్చిమిర్చి అనేది కాస్త మెత్తగా అయిన తర్వాత లాస్ట్‌లో కొంచెము కొబ్బరి కూడాను వేస్తున్నాను. మరీ ఎక్కువ కొబ్బరి వేయకండి, టేస్ట్ కోసం కొంచెం వేస్తున్నాను. చూడండి, ఉసిరికాయ మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనము కాస్త కొత్తిమీర కూడాను వేస్తున్నాను అండి. నీట్‌గా క్లీన్ చేసుకున్న ఒక గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ ఉన్న వేడికే కొత్తిమీర మగ్గిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా అయితే చల్లార్చుకుందాము. ఇప్పుడు ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసేసుకొని ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూను జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని మరి మెత్తగా కాకుండా కాస్త బరకగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి అండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఈ పచ్చడి చేసేటప్పుడు కొబ్బరి అనేది మరీ ఎక్కువగా తీసుకోకూడదండి. రుచి కోసం కొంచెం వేస్తున్నాను అంతే. మరీ ఎక్కువ వేసుకున్నామంటే కొబ్బరి పచ్చడిలాగా అయిపోతుంది. అలానే ఉసిరికాయ పచ్చడిలో నేను చింతపండు అయితే యాడ్ చేయలేదు. మీరు అబ్జర్వ్ చేశారంటే చింతపండు వేసామంటే దీన్ని టేస్ట్ మొత్తం పచ్చడి రుచి మారిపోతుంది. ఉసిరికాయల్లో ఆల్రెడీ కాస్త పులుపు, వగరు ఉంటుంది కదా, అదే ఈ పచ్చడికి మొత్తం రుచినిస్తుంది. పోపు కోసం అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిర్చి తుంపులు, కరివేపాకు, 5, 6 వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ తప్పకుండా వేయండి. ఒక హాఫ్ టేబుల్ స్పూను కారం వేస్తే కలర్ కోసం బాగుంటుంది.
ఈ పోపుని పచ్చడిలో వేసుకొని కలుపుకోండి. ఇలా చేసిన పచ్చడి మనము వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నా, చపాతీ, దోస దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. అలానే ఇది బయట ఉంటే ఒక వారం వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో అయితే ఒక 20 రోజుల వరకు ఉంటుంది. రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. నచ్చితే ట్రై చేసేసి ఒక లైక్ ఇచ్చి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.